కూటమి ప్రభుత్వంతోనే పల్నాడు అభివృద్ధి, మంచి రోజులు వచ్చాయి. చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్, టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పల్నాడు జిల్లాకు మంచి రోజులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ద్వారానే పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు, వినుకొండ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు, పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శనివారం వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కూటమి ప్రభుత్వం గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రభుత్వ చీఫ్ విప్గా నియమించిన మంచి గుర్తింపుని ఇచ్చిన సందర్భంగా వినుకొండలోని గోగినేని ఫంక్షన్ హాల్ నందు కూటమి పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంకు ముఖ్య అతిథులుగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిలు హాజరయ్యారు. అదేవిధంగా మాచర్ల నియోజకవర్గం శాసనసభ్యులు జూలగంటి బ్రహ్మానందరెడ్డి గారు, నరసరావుపేట శాసనసభ్యులు శ్రీ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబులు హాజరై జీవి ఆంజనేయులు గారిని ఘనంగా సన్మానించారు. అనంతరం ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో గత 5 ఏళ్లుగా వైసీపీ అరాచకాలకు, దుర్మార్గపు పాలనకు ప్రాణాలు సైతం ఎదురొడ్డి నిలబడిన నాయకులు, కార్యకర్తలు ఈ విజయమన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అండదండలతో పలనాడు ప్రాంతాన్ని అభివృద్ధి మార్గం వైపు పరుగులు పెట్టిస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇలాంటి ఒక రోజు వస్తుందని, ఇలాంటి రోజు కోసం ఈ ప్రాంత ప్రజలు గత 4 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారని, మంత్రివర్గంలో చోటు కోసం ఎన్నోసార్లు ప్రయత్నించారని, కార్లు ప్రభుత్వ చీఫ్ విప్ రూపంలో కేబినెట్ హోదా కలిగించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జీవి పేర్కొన్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాకు వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు గారికి ప్రభుత్వ చీఫ్ విప్ పదవి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి పార్లమెంటరీ నేతగా, తనను జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్గా నియమించడం పట్ల పల్నాడు ప్రాంతాన్ని సర్వతోముఖ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, దీనికి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు హోదాలలో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జీవి ఆంజనేయులకు శుభాకాంక్షలు తెలిపారు.